హాయ్ ఫ్రెండ్స్, అందరూ శ్రీరామనవమి పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ నేనైతే ఏ విధంగా జరుపుకున్నానో ఫుల్ వీడియో కనుక చూడాలంటే మన ఛానల్ కింద అయితే లింక్ అయితే ఇస్తాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా చూడండి. నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను చేసిన నైవేద్యాలు అయితే పానకము, వడపప్పు అండ్ పచ్చి చలిమిడి అయితే చేశానన్నమాట. సో నేను చేసిన నైవేద్యాలు దేవునికి అయితే సమర్పించేసి నేను పూజ అయితే ఈ విధంగా అయితే చేసుకున్నాను. సో ఆదర్శ దంపతులు అంటే మనకి గుర్తుకు వచ్చేది ఆ సీతారాములే కదా. సో భార్యపై భర్తకు ప్రేమ ఉండాలి, భర్తపై భార్యకు నమ్మకం అయితే ఉండాలి. ఒక కుటుంబం అంటే ఎలా ఉండాలో ఆ సీతారాముల కుటుంబమే ఉదాహరణ. ఇప్పటి రోజుల్లో ఆడవాళ్ళని వంటింటి కుందేలుగా చూసేవాళ్ళు ఇంకా ఉన్నారు. వాళ్ళని ఒక బానిసగా కాకుండా బాధ్యతగా చూడండి, వాళ్ళ ఇష్టాలను గౌరవించండి. నీకేం తెలుసు, నువ్వేం చేస్తున్నావు అని వాళ్ళని మాటలతో బాధించకుండా నువ్వు ఏదైనా సాధించగలవు అని వారిని ప్రోత్సహించండి. ఒక అమ్మాయి ఏదైనా షేర్ చేసుకోవాలంటే మ్యారేజ్ అవ్వకముందు పేరెంట్స్తో, మ్యారేజ్ అయ్యాక హస్బెండ్తో షేర్ చేసుకుంటుంది. సో భార్యాభర్త మధ్య నమ్మకం, ప్రేమ ఉండాలి తప్ప అనుమానాలు, అపార్థాలకు, భయానికి అయితే చోటు ఉండకూడదు. అన్యోన్య దాంపత్యము అంటే గొడవలు పడకుండా ఉండటం కాదు, ఎన్ని గొడవలు పడినా విడిపోకుండా కలిసి ఉండటం. భార్య అంటే బానిస కాదు, బరువు అంతకన్నా కాదు. మీరు కళ్ళలో పెట్టుకుని చూసుకోపోయినా పర్లేదు, కానీ కన్నీళ్ళు పెట్టకుండా చూసుకోవాలి. సో ఆడది సంతోషంగా బ్రతకడానికి ఆస్తులు, అంతస్తులు అవసరం లేదు. భర్త అనేవాడు పక్కన ఉంటే చాలు. కష్ట సుఖాలు కలిసి పాలు పంచుకుంటుంది. ఎలాంటి కష్టం వచ్చినా నీకు నేనున్నాను అని భరోసా ఇచ్చే భర్త తన పక్కన ఉంటే ఆడదానికి ఇంకేం అక్కర్లేదు. జీవితాంతం సంతోషంగా గడిపేస్తుంది. సీతాదేవికి వివాహమైన తరువాత శ్రీరాముని మీద ప్రేమతో భర్త కష్టాలకు తోడుగా భర్తతో అరణ్యవాసానికి ఆనందంగా అయితే వెళ్ళింది కదా. సో ఆ అమ్మవారే మనకి నిదర్శనం అనమాట. ఒక భార్య భర్త ఎలా ఉండాలి అనేదానికి వాళ్ళ బంధమే మనకి నిదర్శనము. సో ఏ భార్య భర్త అయినా ఒక విషయము కానీ ఏ విషయమైనా వాళ్ళ దగ్గర దాపరకం అనేది లేకుండా భర్త భార్యతో, భార్య భర్తతో షేర్ చేసుకుంటే వాళ్ళ రిలేషన్ మధ్య ఎలాంటి డిస్టెన్స్ ఉండదు, ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది ఉండదు. లైఫ్ కూడా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతుందన్నమాట. సో మీలో ఎవరైనా ఇంకా సీతారాముల కళ్యాణము శ్రీరామనవమి రోజు విజిట్ చూసి ఉంటే కనుక కామెంట్ అయితే చేయండి. సో మేమైతే సీతారాముల కళ్యాణం అయితే చూసామన్నమాట. సీతారాముల కళ్యాణం అయితే చాలా కన్నుల పండుగగా అయితే జరిగిందనమాట. సో చాలా అంటే చాలా బాగా అయితే జరిగింది. ఇంకా మా సైడ్ అంటే చలువు పందిళ్ళు అంటారు కదా, అవి అయితే వేస్తారనమాట. సో చలువు పందిళ్ళతో ఫుల్ రష్ అయితే ఉంటుందన్నమాట. సో మీ సైడ్ కూడా ఇలానే చేస్తారా? చలువు పందిళ్ళు అలా వేసి బాగా సందడిగా అయితే చేస్తారా? సో చేస్తే కనుక కామెంట్ అయితే చేయండి. మా సైడ్ అయితే మాత్రం శ్రీరామనవమి అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా అయితే జరుపుతారనమాట. సో ఫుల్ వీడియో కనుక ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ నెక్స్ట్ డే.